ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. మీకు రోమన్ పొలిటీషియన్ అండ్ ప్రాసిక్యూటర్ ఒకతను క్యూ బోనో అనే ఒక కాన్సెప్ట్ ప్రవేశపెడతాడు. ఇది లాటిన్ వర్డ్ క్యూ బోనో అంటే హూ బెనిఫిట్స్. ఇది ఆ తర్వాత ఒక పొలిటికల్ థియరీగా సామాజిక శాస్త్రంలో వచ్చేసింది. అంటే ఏదైనా మనం ఒక పని చేసే ముందు, ఒక అంశాన్ని విశ్లేషించే ముందు ఈ క్యూ బోనో కాన్సెప్ట్ను ఆధారంగా తీసుకుంటాం. వాస్తవంగా ఇది మొదలైనప్పుడు నేరాలను, సస్పెక్టెడ్ క్రైమ్స్ను అంచనా వేయడానికి మొదలైన తర్వాత ఇది సార్వత్రికంగా ఇతరత్ర కూడా యూజ్ చేయడం మొదలైంది. ముఖ్యంగా సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్ కొరకు పాలసీస్ను రూపొందించడంలో కూడా ఈ క్యూ బోనో అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నారు. నేను టీవీలో విశ్లేషించిన, యూట్యూబ్లో మాట్లాడిన, ఇలాంటి పబ్లిక్ లెక్చర్స్ ఇచ్చిన ఈ క్యూ బోనో కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతుంటారు. అంటే హూ బెనిఫిట్స్. దాంతో నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే హూ రెసిస్ట్, ఎవరికి లాభము, ఎవరు ప్రతిఘటిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాల కొరకు ఒక పని జరగాలి, దాన్ని అడ్డుకుంటున్న వారి ప్రయోజనాలు ఏమిటి అని. అందువల్ల మనం ఒక పాలసీని విశ్లేషించాలన్నా, ఒక విధానాన్ని కానీ దేన్నైనా పరిణామాన్ని విశ్లేషించాలన్నా ఈ క్యూ బోనో అనేది ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ అనే అంశానికి ఈ క్యూ బోనో థియరీని అప్లై చేసి చూద్దాం. ముందుగా వై నాట్ కాస్ట్ సెన్సస్ అంటున్న వారి వాదనలు చూద్దాం. తర్వాత వై కాస్ట్ సెన్సస్ అన్న వాదనలకు సమాధానం చెప్తాం. వై నాట్ కాస్ట్ సెన్సస్ అనేవారు ఫస్ట్గా రైజ్ చేస్తున్న అంశం ఏంటంటే, భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, సబ్ కాస్ట్ ఉన్నాయి, సర్నేమ్స్ ఉన్నాయి, వంశాలు, క్లాన్స్ ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేరుంటుంది, ప్రాంతం బట్టి కూడా పేరుంటుంది. కొన్ని కులాలకు అధికారిక లెక్కల్లో కూడా పేరుండదు. మన దేశంలో కొన్ని కులాల పేర్లు అధికారిక లెక్కల్లో కూడా ఉండవు. నోబడీ నోస్ వాట్ ఈస్ దట్ కాస్ట్. లాంగ్వేజెస్, డైలెక్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా మందమరి మండలంలోని ఒక ఎదులాపురం అనే గ్రామం నుంచి వచ్చాడు. అక్కడ డామినెంట్ ఓబీసీ కాస్ట్ ఏంటంటే బారా. నాకు చాలా ఏళ్ళ క్రితం నన్ను అడిగారు, సార్ మా కాస్ట్ ఎక్కడ లేదు అంటే, తీస్తే దానికి నియరెస్ట్ ఆరా అని దొరికిందంటే దాన్నే బారా అనండి అన్నాం, ఏమనలేక. వాళ్ళ భాష కూడా బారా భాష అంటారు. అదేం భాష అంటే తెలుగు కాదు, మరాఠీ కాదు, రెండు మిక్స్డ్ అది. ఎందుకంటే అది మహారాష్ట్రకు సన్నిహిత. ఈ బారా అనే భాష మాట్లాడే బారా కులస్తులు ఆదిలాబాద్, సిరివంచ, మహారాష్ట్ర సిరివంచ, బలార్ష ఈ ప్రాంతాల్లో ఉంటారు, ఇంకెక్కడ ఉండరు ఆ కాస్ట్. సో ఇలాంటి ఒక విచిత్రమైన వైవిధ్యభరితమైన సమాజం మనది. ఎలా చేయగలం? లెక్కలు తీయడం చాలా ఇంపాసిబుల్. ఈవెన్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అదే వాదన చేసింది. 2011లో జరిగిన సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ను ఉదాహరణగా కూడా చెప్తున్నారు. మీకు దీని లెక్కలు కూడా ఇద్దాం. మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రిటిష్ ఇండియాలో 1931లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 4000 పైచిలకు కులాలు ఉన్నాయి. 4147 కాస్ట్. 4147 సబ్జెక్ట్ టు కరెక్షన్, లిటిల్ ఓవర్ 4000 అయితే అక్యురేట్. సో కానీ 2011లో జరిపిన సోషియో ఎకనామిక్ సర్వేలో 46 లక్షల కులాలు ఉన్నట్టు తేలింది. 46 lakh కాస్ట్. ఒక్క మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ 494, సుమారు 500 రఫ్గా కాస్ట్లు ఉంటే సర్వే ప్రకారం 4,28,600 కులాలు తేలినాయి. ఎట్లా తేలినాయి అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక కులం ఉంది, బ్రాహ్మణ అని కులం ఉంది. ఒకరు కరణం అని చెప్పచ్చు,
ఒకరు నియోగి అని చెప్పచ్చు, ఐ థింక్ నియోగి కూడా బ్రాహ్మణ్ అనుకుంటా. ఒకరు ఆరాధ్య అనొచ్చు, ఆరాధ్య బ్రాహ్మణులు అంటారు. నమ్మూద్రి బ్రాహ్మణులు, ఇది హయ్యెస్ట్ ఆర్డర్లో, బ్రాహ్మణికల్ ఆర్డర్లో. సో ఇన్ని రకాల కులం ఉంది. బనియా కాస్ట్ ఉంది, బనియా అనొచ్చు, తెలుగులో కోమటి అనొచ్చు, ఆర్య వైశ్య అనొచ్చు, వైశ్య అనొచ్చు. ఇప్పుడు ఆ ఎన్యూమరేటర్ సోషాలజిస్ట్ కాదు, ఆంథ్రపాలజిస్ట్ కాదు. సో ఈ కులాలన్నీ ఒకటే అని తెలవటానికి. రెడ్డి కొండ ప్రిఫిక్స్ అయితే కొండరెడ్డి అవుతుంది, కాపు కొండ కాపు, వెలుమ కుప్పల వెలుమ. మీకు రెడ్డి అప్పర్ కాస్ట్, కొండరెడ్డి ట్రైబు. సో ఇలా భారతీయ సమాజంలో ఉన్న లెక్కలు. సో కేంద్ర ప్రభుత్వ వాదన, కాస్ట్ సెన్సస్ వ్యతిరేకించే వారి వాదన ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఎలా టాబ్లెట్ చేస్తాం, ఈ 46 లక్షల కాస్ట్ల సంగతి ఏంటి అని. ఈ మహారాష్ట్ర అనుభవం చెప్పాను, నేను ఆల్ ఇండియా పిక్చర్ చెప్పాను. దీనికి 2023 బీహార్ కాస్ట్ సెన్సస్ ఆన్సర్ చెప్పింది సింపుల్గా. ఏం చేశారు వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం బీహార్లో ఉన్న కులాలన్నింటినీ బ్రాడ్గా కేటగరైజ్ చేసి 214 కులాలుగా వర్గీకరించారు. లార్జర్ కాస్ట్ అంటే ఉదాహరణకు కరణం, నియోగి, ఆరాధ్య, నువ్వేదన్న ఉండే బ్రాహ్మణ అని కాస్ట్. ఇలా 214 కులాలు చేసి 215 అదర్ కాస్ట్ ఉన్నారు, ఇతర కులాలుగా. ఎందుకంటే 100 మంది ఉంటారు, 500 మంది ఉంటారు, 1000 మంది ఉండే కులాలు కూడా ఉంటాయి, 1000 మంది కులాలు ఉంటాయి. ఆ కులాల్లో అలవాట్లు కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కళింగ వైశ్య అని ఉంటుంది, వాళ్ళు బీసీ నాకు తెలిసినంత వరకు, కానీ ఎక్కడా ఉండరు మళ్ళీ. సో ఇలా ఈవెన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో కూడా తేడా ఉంటుంది ఒకే కాస్ట్లో. సో బీహార్లో ఏం చేశారంటే 214 కాస్ట్గా వర్గీకరించి 215 అదర్స్ అని పడేశారు. అందువల్ల ఈ సమస్య పరిష్కారమైంది. మరి ఇది ఎందుకు చేయలేదు 2011లో అంటే కారణం ఏంటంటే, జనగణన జరపాల్సిన వాడు జరపలేదు. నేను మొదట్లో చెప్పాను మీకు, సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం సెన్సస్ కమిషనర్ జరపాలి. వాళ్ళకేమో అనుభవం, భారతదేశంలో సెన్సస్ జరపడానికి అనుభవం 150 ఏళ్ళ చరిత్ర ఉంది. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా సెన్సస్ ఆగలే ఇండియాలో, అది భారతదేశ గొప్పతనం. ఇప్పుడే ఆగింది. ఈ ప్రభుత్వంలోనే ఇప్పటికీ 2021లో జరగాల్సింది 24 అయినా జరగలే. దానికి కరోనా పేరు చెప్పారు, కరోనా ఎక్కడుందో మనకు తెలియదు. అమెరికాలో జరిపారు, సౌత్ కొరియాలో ఎలక్షన్లు జరిపారు, లక్షల మంది మీటింగ్లు అటెండ్ అయ్యారు, కానీ జనాభా లెక్కలు జరగలే. సో అదొక వేరే సబ్జెక్ట్, ఎందుకు జరపలేదన్న జనాభా లెక్కలు. కానీ దీనికి పరిష్కారం లేదా? అందువల్ల ఇప్పుడు బీహార్ అని నేను ఉదాహరణ చెప్పాను. తర్వాత ఈరోజు ఆధునిక టెక్నాలజీ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి కాలంలో అద్భుతాలు చేయొచ్చు.